ప్రచారం ఆల్రెడీ మీరు నామినేషన్ వేసిర్రు, నామినేషన్ అయిపోయింది, ప్రచారం చేస్తున్నారు కదా, గ్రాడ్యుయేట్స్ని కలుస్తున్నప్పుడు గ్రాడ్యుయేట్స్ స్పందన ఎలా ఉన్నది? గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచన వాళ్ళ మైండ్లో ఉన్నది, జాబ్ క్యాలెండర్ కావాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలు అటు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళ జీవితం మొత్తం కోల్పోతూనే ఉన్నాం. ఎక్కడ ఉద్యోగాలు సరిగ్గా రాలేదు. ఉద్యోగ అవకాశాలను పెంచండి. వాళ్ళ కోరుకునేది ఒకటే, ఉద్యోగ అవకాశాలు కావాలి. కేవలం పోలీస్ తప్ప మిగిలిన ఏ రిక్రూట్మెంట్ సరిగ్గా జరగట్లేదు. ఆ పోలీసులో కూడా ఎన్నో రకాలు జరుగుతున్నాయి. ఒకసారి అయితేనే, ఒకసారి క్యాన్సిల్ అయితేనే, ఒకసారి అవుతాయి. కానీ ఒక కరెక్ట్ ప్రాసెస్లో అన్ని రిక్రూట్మెంట్ జరిగితే సరిపోతుంది. మీరు చూడండి, గురుకులాలలో పొద్దున్న 7 గంటలకు 6 గంటలకు పోతే రాత్రి 9 గంటలకు ఒక మహిళ, అంటే కొంతమంది మహిళలు వాళ్ళు వీళ్ళు ఈ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ పెడితే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అరే 8 గంటల పని విధానం అందరికీ వర్తిస్తుంది కదా. ఇది గవర్నమెంటే నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వాళ్ళని 8 గంటల పని విధానంలో ఉపయోగించుకొని తర్వాత ఇంకొకరిని పెట్టుకోండి. కానీ వాళ్ళని పూర్తిగా అందులోనే వాళ్ళని తిప్పుకుంటూ 6 గంటల 9 గంటలకు, ఇప్పుడు ఒక జాబ్ 9 to 4 వరకు వాళ్ళు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. లేదా వాళ్ళకి హాస్టల్ వసతి వాళ్ళనే ఉంటారు. మిగిలిన చదివే స్టడీ అవర్స్లో కొంతమందిని కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోండి, వార్డెన్ రిక్రూట్మెంట్ చేసుకుంటే దానివల్ల వాళ్ళకు కూడా ఉద్యోగ కల్పన జరుగుతుంది. వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అండి. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా, అవి మానసిక సమస్యలు, సుసైడ్లు చేసుకుంటున్నారు. అంటే పని ఒత్తిడి వల్ల సుసైడ్లు చేసుకుంటున్నారు కదా. ప్రభుత్వాలే ఆలోచించకుండా ఇంకెవరు ఆలోచిస్తారని వీటన్నిటినీ మాట్లాడేందుకు ఒక మనిషి కావాలి. కాబట్టి ఇవాళ నేను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా ఎందుకు వీళ్ళు మాట్లాడలేరు అంటారా మీరు క్లియర్గా? ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, మల్లన్న గెలిస్తే ఇప్పుడు మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి కానీ, లేదంటే మీరు చెప్పినటువంటి ఆ ఉద్యోగుల సమస్యల గురించి కానీ, లేదంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన సమస్యల మీద కానీ వీళ్ళు ఎవరు మాట్లాడలేరంటారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నేను ఒక వీడియో చూసిన. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లన్న ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఎగ్జామ్లకు రాయనియలే, పుస్తకాలు ఇవి అవి అని ఏదో మాట్లాడిండు. ఇది న్యాయమా? ఇట్లా చేస్తారా? ఒక్క నిమిషం లేట్ అయితే ఉద్యోగస్తులకు కూడా సీఎల్లు పెడతారా? పెట్టే ధైర్యం ఉన్నదా అని అడిగిండు. మరి అప్పుడు ప్రశ్నించినావు. ఇప్పుడు ఏమంటాను? ఒక్క నిమిషం ముందు రావడానికి ఏమవుతుంది, ఒక గంట ముందు తయారైపోతే ఏమవుతుందని ఇప్పుడే వీడియో ఉన్నది, నీకు చూపెట్టామంటే చూపెడతా. అంటే తన విధానాలను ఆయనే కట్టుబడలేడు. రేపు నీకు నాకు సమాజంలో న్యాయం చేస్తారని ఎట్లా ఆలోచిస్తానని. ఆనాడు చూసిన మల్లన్న ఈనాడు చూసిన మల్లన్న ఒకటేనా? తీర్మాన్ మల్లన్న ఎట్లుండే V6లో ఉన్నప్పుడు, ఇవాళ QTVలో ఉన్న మల్లన్న ఎట్లున్నాడు? ఒక నియంతలాగా మారిపోయాడు. వాస్తవంగా చెప్పాలని ఒక నియంతలాగా మారిపోయాడు. జర్నలిజాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ బూతులు, అసలు జర్నలిజం అంటే దాని విలువ ఉంటుందండి. ఒక జర్నలిస్ట్, ఒకప్పుడు సైకిల్ మీద జర్నలిస్టులు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి రాసి వచ్చి పత్రికలలో వేసేవాళ్ళు. ఇలా విలువలు ఉన్నాయండి. ఆ విలువలు కోల్పోతున్నాం. ఎందుకు? వీలాంటి వాళ్ళని చూసి ఇంకా 4-5 ఛానల్ తయారైనాయి. అట్లనే ఎన్ని బూతులు అండి. ఒక్కొక్క జర్నలిస్టులు ఒక్కొక్క పార్టీకి అటాచ్ అయ్యి ప్రచారం చేస్తున్నారు. ఇదాన్ని జర్నలిజం విలువలు. బూతులు లేకపోతే అసలు వ్యూస్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మారిపోయింది. తిడితేనే వ్యూస్ వస్తాయని వీళ్ళకు, జనాలు కూడా తిడితేనే చూస్తారని వాళ్ళకు ఇట్లా అలవాటు అయిపోయింది. దీనివల్ల ఏం లాభం చెప్పండి? ప్రజాస్వామ్య విలువలు కాపాడతారా? వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారా? నాకైతే నమ్మకమే లేదు. రేపటి రోజు తీర్మానం మల్లన్న మరో దొరగా మారుతాడు అనేదే నా ఆలోచన. వాస్తవంగా మీకు కూడా ఒకటి చెప్పాలి రాకేష్ అన్న, ఇప్పుడు అధికారంలో లేని కులాలు 100 కులాలు ఉన్నాయి, మీకు తెలియంది కాదు. వాస్తవంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేటి అన్ని కొద్దిగా కులబలం ఉన్న వాళ్ళే పోటీ చేస్తారు రాజకీయాలలో. ఈ పార్టీలలో ఉన్న పార్టీ నాయకులే కానీ పార్టీలే కానీ ఆలోచించాలి ఏంటంటే, నామినేటెడ్ పోస్ట్ ఎందుకు పెట్టినండి? ఈ ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టిను? అధిక ఖర్చే కదా. ఎందుకు పెట్టిను? నిరుద్యోగ అంటే పొలిటికల్ నిరుద్యోగులకు ఒక అవకాశం కల్పించడానికే ఎమ్మెల్సీ అనేవి నామినేటెడ్ పోస్టులు అనేది పెట్టింది. దీంట్లో
ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశం ఇవ్వచ్చు కదా. అవును. మళ్ళీ ఇల్లు అగ్రవర్ణాల పోటీ ఎందుకు?